హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు విజయ్ టెక్ న్యూ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ఏం చెప్పబోతున్నానంటే టెక్నో మొబైల్ కంపెనీ చూసుకున్నట్లయితే ఫ్లిప్కార్ట్లో వచ్చేసి మనకి కొత్త ఫోన్ అయితే లాంచ్ చేసింది ఫ్రెండ్స్. అదేంటంటే మనకి టెక్నో కెమాన్ 16 అనే ఫోన్ అయితే లాంచ్ చేసింది. ఇది వచ్చేసి మనకి ఫ్లిప్కార్ట్లో అయితే లాంచ్ చేశారు. ఈ వీడియోలో నేను మీకు ఈ ఫోన్కి సంబంధించిన ఫుల్ స్పెసిఫికేషన్స్ ఇంకా అలాగే ఫీచర్స్ కోసం అయితే చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియోని మీరు ఎండ్ వరకు చూడండి. ఈ ఫోన్కి సంబంధించిన ఫుల్ ఫీచర్స్ అయితే మీరు తెలుసుకోగలుగుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ ఫోన్ ఎప్పుడు లాంచ్ చేశారంటే మనకి October 10, 2020 ఫ్రెండ్స్. అంటే ఈవేళ అయితే ఈ ఫోన్ మనకి ఇండియాలో అయితే లాంచ్ చేశారు. ఈ ఫోన్ యొక్క డిజైన్ చూద్దాం ఫ్రెండ్స్. మనకి ఫ్రంట్ సైడ్ వచ్చేసి పంచోల్ డిస్ప్లే డిజైన్ అయితే వస్తుంది. ఇంకా అలాగే మనం బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే సెంటర్లో వచ్చేసి స్క్వేర్ బాక్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇందులో వచ్చేసి మనకి 4 కెమెరాస్ అయితే ప్లేస్ చేశారు. మనం డిజైన్ విషయానికి వచ్చినట్లయితే ఈ ఫోన్ వచ్చేసి మనకి యూనిక్ డిజైన్ అయితే వస్తుంది. ఇంకా అలాగే మనం బిల్ క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే ఫ్రంట్ సైడ్ అయితే గ్లాస్ని అయితే యూజ్ చేశారు ఫ్రెండ్స్. కాకపోతే ఏ గ్లాస్ అనేది మ్యాక్స్ని అయితే చేయలేదు. కాకపోతే మన బ్యాక్ సైడ్ బాడీ ఫ్రేమ్ చూసుకున్నట్లయితే ప్లాస్టిక్ అయితే వస్తుంది. మనకి 10,000 ప్రైస్ సెగ్మెంట్లో కాబట్టి ఈ ఫోన్ మనకి ప్లాస్టిక్ అయితే బిల్డ్ చేస్తారు ఫ్రెండ్స్. అలాగే ఈ ఫోన్ వెయిట్ వచ్చేసి మనకి 207 గ్రామ్స్ అయితే వస్తుంది. ఫోన్ అయితే కొద్దిగా వెయిట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్, ఎందుకంటే 5000 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. మనం ఫోన్లో చూసుకోవాల్సిందే డిస్ప్లే. ఫస్ట్ మనం డిస్ప్లే చూసుకున్నట్లయితే స్క్రీన్ సైజ్ వచ్చేసి 6.8 ఇంచెస్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. మనకి డిస్ప్లే అయితే కొద్దిగా పెద్దగా అయితే ఉంటుంది. ఇంకా అలాగే స్క్రీన్ రెజల్యూషన్ చూసుకున్నట్లయితే 720x1640 పిక్సెల్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. డెన్సిటీ వచ్చేసి 256 ppi అయితే వస్తుంది. డిస్ప్లే టైప్ వచ్చేసి మనకి IPS LCD డిస్ప్లే అయితే యూజ్ చేశారు ఫ్రెండ్స్. మనం డిస్ప్లే చూసుకున్నట్లయితే ఈ ఫోన్లో బాగుంటుంది, ఎందుకంటే 10,000 ప్రైస్ సెగ్మెంట్లో చాలా ఫోన్స్ మనకి HD+ డిస్ప్లే అయితే వస్తున్నాయి. కాబట్టి వీళ్ళు కూడా మనకి HD+ డిస్ప్లేని అయితే ఇచ్చారు. ఇంకా అలాగే ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వచ్చినట్లయితే Android version 10 అయితే వస్తుంది. బేస్లో టెక్నో కస్టమ్ UI అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇంకా అలాగే చిప్ సెట్ విషయానికి వచ్చినట్లయితే ఈ ఫోన్లో యూజ్ చేసిన ప్రాసెసర్ మనకి MediaTek Helio G70 ప్రాసెసర్ని అయితే యూజ్ చేస్తారు. ఈ ప్రాసెసర్ మనకి గేమింగ్ ఆడుకోవడానికి బాగుంటుంది భయ్య. ఇంకా అలాగే మనకి జనరల్ యూసేజ్ కూడా బాగుంటుంది. మనం ర్యామ్ అండ్ రోమ్ ఎక్స్పాండబుల్ విషయానికి వచ్చినట్లయితే ఫ్రెండ్స్, మనం బేస్ వేర్ అంటే 4GB ర్యామ్తో వస్తుంది భయ్య, 64GB రోమ్తో వస్తుంది. ఇంకా అలాగే 256GB వరకు అయితే ఎక్స్పాండబుల్ అయితే చేసుకోవచ్చు. మనం SD కార్డు పెట్టుకొని, మరి మీకు తెలిసిందే కదా. ఇంకా అలాగే బ్యాటరీ యొక్క కెపాసిటీ విషయానికి వచ్చినట్లయితే మనకి 5000 mAh బ్యాటరీతో అయితే వస్తుంది భయ్య. ఫుల్ డే వస్తుంది మనకి, నీట్గా బాగుంటుంది. ఫోన్లో మనం మెయిన్ కెమెరాస్ చూసుకున్నట్లయితే భయ్య 4 కెమెరాలు వస్తున్నాయి. మనం మెయిన్ కెమెరా చూసుకున్నట్లయితే 64 మెగాపిక్సెల్, ఇంకా అలాగే 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్. ఇంకా అలాగే ఏ కెమెరా అంటే ఒకటి ఇస్తారు ఫ్రెండ్స్. ఇది ఎందుకో తెలియదు, ఎందుకు ఇస్తారో తెలియదు. దీని బదులు అల్ట్రా వైడ్ సెన్సార్ ఇచ్చి ఉంటే బాగుండేది. ఇంకా అలాగే ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చినట్లయితే మనకి 16 మెగాపిక్సెల్ని ఇచ్చారు భయ్య. మనం చూసుకున్నట్లయితే నాలాంటి కర్రోడికి కూడా మంచి ఫొటోస్ అయితే తీయొచ్చు, ఎందుకంటే లో లైట్లో మంచి పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. ఎందుకంటే 16 మెగాపిక్సెల్ కాబట్టి మనకి ఇమేజ్ సెన్సార్ పెద్దగా ఉంటుంది కాబట్టి మనకి ఎక్కువ లైట్ని అయితే తీసుకుంటుంది. తెల్లవాళ్ళకి అయితే పర్వాలేదు, వాళ్ళు చిన్న కెమెరా కూడా 8 మెగాపిక్సెల్ సెన్సార్ కూడా బాగా తీస్తుంది. మనం కొద్దిగా వైట్ కలర్ ఎక్కువ కాబట్టి మనకు కొద్దిగా 16 మెగాపిక్సెల్ అయితే బాగుంటుంది. ఇంకా అలాగే నెట్వర్క్ విషయానికి వచ్చినట్లయితే 4G, 3G, 2Gకి అయితే సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ అయితే మనకి 5Gకి అయితే సపోర్ట్ చేయదు, ఎందుకంటే ఇది మనకి ఇండియాలో 5G సపోర్ట్ లేదు కాబట్టి మనం అయితే ఎక్స్పెక్ట్ చేయవసరం లేదు. ఇంకా అలాగే కనెక్టివిటీ విషయానికి వచ్చినట్లయితే ఈ ఫోన్లో మనకి వైఫై ఉంటుంది, బ్లూటూత్ ఉంటుంది, GPS ఉంటుంది. ఇంకా అలాగే మైక్రో USB పోర్ట్ అయితే వస్తుంది. స్పీకర్స్ విషయానికి వచ్చినట్లయితే మనకి లౌడ్ స్పీకర్స్ అయితే ఉంటాయి. ఇంకా అలాగే 3.5mm ఆడియో జాక్ కూడా ఉంటుంది. అంటే ఈ ఫోన్లో మనకి ఇలాంటి ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మనం వీడియోస్ అయితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి 3.5mm ఆడియో జాక్ అయితే ఉంటుంది. ఇంకా అలాగే మనం ఫీచర్స్ చూసుకున్నట్లయితే ఈ ఫోన్లో మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది. ఇంకా అలాగే ఫేస్ ID కూడా ఉంటుంది ఫ్రెండ్స్. వారంటీ వచ్చేసి 1 year వరకు అయితే ఇస్తున్నారు. ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే మనకి 10,999 రూపాయలు భయ్య. 11,000కి అయితే ఈ ఫోన్ మనకు వస్తుంది. ఇంకా అలాగే ఈ ఫోన్ అవైలబిలిటీ విషయానికి వచ్చినట్లయితే మనకి ఫ్లిప్కార్ట్లో అయితే అవైలబిలిటీ అయితే ఉంటుంది. ఇందులో నేను మీకు టెక్నో కెమాన్ 16 ఈ ఫోన్కి సంబంధించిన ఫుల్ స్పెసిఫికేషన్స్ ఇంకా అలాగే ఫీచర్స్ కోసం అయితే నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, ఎందుకంటే నేను చేసే ఇన్ఫర్మేషన్ వీడియోస్ అని మీ నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. అండ్ దిస్ ఈజ్ విజయ్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరైతే మన ఛానల్కి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మన ఛానల్ ఇంకా కిందనే ఉండిపోయింది. మీరు సపోర్ట్ చేస్తే మన ఛానల్ అనేది పైకి వెళ్ళిపోతుంది.